హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈ రోజు అయితే డైలీ వ్లాగ్స్ లాగే స్టార్ట్ చేసిన, బట్ అంత ఈజీ కాదన్నమాట చేయడం. నేనైతే ఈ రోజు మధ్యాహ్నం వ్లాగ్ చేస్తున్నా. నోట్లో ఏముంది అనుకోదండి, యాక్చువల్ లిమ్సీ టాబ్లెట్ అది. సో ఆఫ్టర్ లంచ్ ఒక లిమ్సీ టాబ్లెట్ అయితే వేసుకోవాలి నోట్లో. అండ్ ఫుల్ సౌండ్ ఉండడం వలన వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో యాక్చువల్లీ ఏమనుకుంటానంటే, మార్నింగ్ మీరు షార్ట్ చూసినట్టయితే అర్థమైంటది. నాకు పొద్దున్నే కాలు పట్టేసింది. సో మార్నింగ్ నుంచి పడుకొని లేచాను అన్నమాట. మధ్యాహ్నం అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ని క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ డ్రెస్సింగ్ టేబుల్ పెళ్లికి ముందు నేను వాడుతూ ఉంటే నా రూమ్ లో ఉండింది. తర్వాత ఇంకా అక్కడ ఎవరు వాడట్లేదు అని తీసి హాల్లో అయితే పెట్టారనమాట. సో ఇక్కడ నాకు చెప్పించింది అనమాట ఒక 1 year ముందే. యూజువల్లీ చేపిస్తారు కదా, సో పెళ్లికి అనేసి అలా. కానీ నేను తీసుకొని పోలేదు. అంటే నా రూమ్ లో ఉండి కూడా వేస్ట్ అయిపోతుందని హాల్లో అయితే తీసి పెట్టుకున్నారు. యూజువల్లీ అమ్మ తమ్ముడు ఎక్కువ హాల్లోనే రెడీ అవుతారు కాబట్టి. అండ్ మా అమ్మ ఏం చేసిందంటే, నేను అప్పట్లో కొన్న కాస్మెటిక్స్ లేదా ఊరు నుంచి వచ్చినప్పుడు ఏమైనా క్రీమ్స్ అవి మారుస్తా ఉంటాను కదా, వచ్చి దీంట్లో పెట్టేసేదాన్ని, గాజులు కానీ ఏమైనా కానీ. సో అమ్మ నాకు నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది, యూజ్ అవ్వచ్చు, పడేసేది ఎందుకు అనేసి అలాగే పెట్టేసింది. యాక్చువల్లీ నేను అలాగేలేండి, నా వస్తువులు ఎవరైనా ముడితే నాకు నచ్చదు, ఫుల్ కోపం వచ్చేస్తుంది. మీరు కూడా అంతేనా? కమెంట్ చేయండి. సో అదొక రీజన్కి అయితే మా అమ్మ తీయలేదన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం అంతేం కాస్మెటిక్స్ వాడట్లేదు కదా, కానీ కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను బెంగళూరు నుంచి. ఆ కింద బాక్స్ కనబడుతుంది కదా, సో అక్కడే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ నేను వచ్చి కూడా 2.5 months అయింది, అవి అక్కడే ఉన్నాయి. సర్లే ఇది తీద్దాం తీద్దాం అని అనుకుంటా ఉన్నాను. అమ్మ కూడా చాలాసార్లు చెప్పినారు, నేను క్లీన్ చేసేటప్పుడు ఉండు, చూపిస్తాను, ఏమన్నా వద్దు అంటే పడే, కావాల్సినవి పెట్టుకో అనేసి. సరే చూస్తా చూస్తా అని అలాగే దొబ్బుకుంటూ వచ్చానన్నమాట. ఇంకా ఈరోజు రేపు చేయక తప్పదు కదా ఇంకా. సో అందుకే ఈరోజు అయితే పట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ కొంచెం ఎనర్జీ ఉంది ఈరోజు. ఒక్కొక్క రోజు ఎనర్జీనే ఉండదు. ఈరోజు ఎనర్జీ బాగానే ఉండింది. ఇంకా ఆడ పైన 2 racks తీసే లోపల నాకు చాలా అయిపోయింది అన్నమాట. వీడియో అయితే 3x స్పీడ్లో పోతుంది కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ చాలా ఫాస్ట్గా అయింది. సరే ఇంకా ఇలా కాదు అని కూర్చునేసినాను చైర్ వేసుకొని. చిన్న చిన్న క్రీమ్స్ ఇవన్నీ నేను వాడిపోయినా అనిపిస్తుంది నిజంగా. అర్థానికి అర్థం స్క్రాప్ అయిపోయింది అనమాట. ఏదేదో వాడుతుంటే అవన్నీ చూసి నాకు యాక్చువల్లీ మెమొరీస్ గుర్తొచ్చినాయి. ఎలా ఉంటాయి కదా, నేను పెళ్ళికి ముందు ఏది కనపడితే అది తీసుకుంటూ. యాక్చువల్లీ ఆ లైఫ్ కొంచెం వేరేలాగా ఉండింది, ఇండివిజువల్ లైఫ్. సో ఆ పర్స్ అయితే పెళ్ళికి ముందుది, మా అమ్మ అలాగే ఎత్తిపెట్టింది. అప్పుడు కొన్న వాచ్వి, ఇయర్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మా అమ్మ అలాగే భద్రంగా పెట్టేసింది. పడు కూడా పడేయలేదు, అలాగే తీసి కూడా పెట్టలేదు. నా సామాన్లు ఎవరు ముట్టకూడదు అని. ఇంకా ఫైనల్లీ నేనే తీయాల్సి వస్తుందన్నమాట. ఈరోజు మాక్సిమం ఒక 60-70% ఐటమ్స్ పడేసినాను. అండ్ పేపర్స్, ఇదైతే నా జిమ్ కార్డ్ అన్నమాట. యాక్చువల్లీ నేను అప్పుడు జిమ్కి వెళ్ళేదాన్ని, నాకు చాలా ఇష్టంగా వెళ్ళేదాన్ని ఫిట్నెస్ పైన ఇంట్రెస్ట్తో. సో ఆ స్టోరీ ఇంకెప్పుడైనా చెప్తాలేండి. ప్రతిరోజు పొద్దున 5:45, 6 కంతా జిమ్లో ఉండాలి నేను. 8 o'clock ఇంటికి వస్తాను. సో 8కి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అమ్మకి హెల్ప్ చేసేదాన్ని అనమాట. అంత పర్టికులర్గా ఉండేదాన్ని నేను అప్పుడు పెళ్ళికి ముందు. సో దాని తర్వాత ఇంకా లైఫ్ చేంజ్ అయిపోయింది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి, చాలా చేంజెస్ అయితే వచ్చినాయి అనుకోండి. 1, 2 కాదు. సో దానివల్ల దూరం అయిపోయింది. బెంగళూరులో సెట్ కాలేదా అంటే, టైం సెట్ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి 3 years అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండేది. అండ్ కొంచెం జాయిన్ అయ్యి బాగా చేసుకుంటున్నాను. ఆ టైంలో ఇంకా ప్రెగ్నెన్సీ అయితే నిలబడింది కదా. సో ఇంకా అందుకనేసి నేను ఎక్కువ రిస్క్ అయితే తీసుకోలేదు. అందుకే ఇంత లావుగా తయారయ్యానన్నమాట. కానీ జిమ్‌కి వెళ్తే అదొక బెస్ట్ ఫీలింగ్ అనే చెప్పాలి. సో ఇదంతా తీయడానికి నాకు దగ్గర దగ్గర 1 hour, 1.5 hour పట్టింది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్డు, ఎవ్రీ లెటరు, ఎప్పుడెప్పుడు ఏమేమి అన్నీ. ఈవెన్ నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వెల్కమ్ లెటర్స్ వచ్చింటాయి కదా, అవి కూడా అమ్మ అలాగే పెట్టిందనమాట. ఎందుకమ్మ పెట్టినాయి, ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడికి చూపిస్తున్నాను, ఎప్పుడు అంతా పెట్టింది చూడు అమ్మ అంటే, అమ్మ అంతే, నీ సామాన్లు ముట్టు తెలుసు కదా అని అన్నారనమాట. సో మొత్తం అయితే క్లీన్ చేయడానికి నాకు లిటరల్లీ చాలా అయిపోయింది. ఒకప్పుడు ప్రెగ్నెన్సీ ముందైతే ఇదంతా ఒక 1/2 hour పని అనుకోవచ్చు.
కానీ ఇప్పుడు నిజంగానే హెక్టిక్ గా అనిపిస్తుంది అబ్బా, కుదరట్లేదు. సో ఫస్ట్ అయితే పైన తీసేసాను కదా, లోపలికి పెట్టేద్దాము, అప్పుడు కానీ సరిపోదు అనేసి నేనైతే ఇక్కడ బట్ట తీసుకుని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అంత నీట్గా ఏం క్లీన్ చేయలేదులేండి, నార్మల్గా అయినంత. ఎందుకంటే ఎప్పుడు క్లోజ్గా ఉండడం వల్ల అంత దుమ్మేం పడదు క్లోజ్డ్ ఐటమ్స్లో. అండ్ అమ్మ అప్పుడప్పుడు తుడిచి తుడిచి పెడతానే ఉంటారు కదా, సో అందుకని నేను జస్ట్ సార్ట్ చేయాల్సి ఉన్నింది ఏ ఐటమ్ నాకు కావాలి వద్దు అనేసి. అండ్ ఈ పని మాత్రం నేను తప్ప వేరే ఎవరు చేసినా కూడా అది కుదరదు అన్నమాట. ఎందుకంటే ఏదైనా పడేస్తే నాకు కోపం ఎక్కువ, అమ్మని తిట్టేస్తాను. సో ఆ రిస్క్ ఎందుకనేసి నా పైనే వదిలేసింది ఇది ఒక్క పని. ఇంకా ఫైనలీ ఇలా తుడిచేసి సర్దడం అయితే స్టార్ట్ చేసాను అనమాట. అండ్ నిజం చెప్పనా, నాకు లిటరలీ చాలా అయిపోయింది ఆ రోజు. లిటరలీ అబ్బా ఎప్పుడైపోతుందో అనిపించింది. ఇంకా సాలే కూర్చునేస్తే అంతలోపు అమ్మ వచ్చేసింది. చూడదంతా క్లీన్ చేసింది. పాపం నీకు హెల్ప్ చేద్దామని ఇదంతా పీకేసిన, ఎక్స్పైరీ అయినవి అన్ని, ఇంత స్క్రాప్ మొత్తం పీకేసినాను. ఏమో ఈరోజు ఇది చేయాలనిపించింది. అన్నామనుకో ఉంటది భజన. అంతా అయిపోయింది మా. అదో ఆ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసిన, టేబుల్ పైన ఉండేవన్నీ ఎక్స్పైరీ అన్నీ నేను తీసుకుందేసిన. నువ్వు ఇది కొంచెం క్లీన్ చేసి కస ఉడుచుకుంటే అయిపోతుంది. అక్కడ చూడు మ్యాక్స్ కలర్ అంతా ఎట్లా పడేసినాడు, ముగ్గుపిండి అంతా. మళ్ళీ పడేసినాడు కదా, మరి అన్ని వచ్చి పీకేస్తుంది. వచ్చా చూడు ఒకే మూటకి. అది ఎవరా పీకేసింది అడుగు, అడుగు చెట్టుమా. పీకేసినామంట నైస్ కొడుతుంది అక్క తమ్ముడు. అంతేమ్మా, చాలా ఇంత హెల్ప్ కొంచెం 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 రిలాక్స్ అవుదాం. మాటలు రాత్రి అయిపోయినవి, వీడు తినేస్తాడని. అయినా అదొకటే పీకేసినాడు తెలుసా, ఇవేవి ఆడలేదు వాడు బుద్ధిమంతుడు లాగా. మా ఉంటుంది బుద్ధిమంతుడు అన్నాను, నిందేమో ఏం లేదా. సర్లే. సాయంకాలం నుంచి వర్షం వస్తూనే ఉంది, ఇంట్లో కరెంట్ కూడా లేదు, చిరాగ్గా ఉంది. వర్షం మంచిదే కానీ ఇన్వర్టర్ లేకపోతే, కరెంటు లేకపోతే ఇలా మబ్బుగా ఉంటుంది అనమాట. ఇలా ఒక చిన్న ఛార్జింగ్ లైట్ పెట్టుకొని వెయిట్ చేసి 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 చూసిన, ఇంకా 9 అయింది, ఇంకా అయ్యే పని కాదని డిన్నర్ తీసుకురా అమ్మ తిని పెడతా అన్నా. ఏ మమ్మీ డిన్నర్ తింటాం ఉండండి. డిన్నర్ ఏం లేదు, పెట్టుకోండి మా. స్నానం చేసి పోయేసింది అనుకుంటే చెమటకి, చెమట దేవుడు. కడుపుతున్న పిల్ల ఎట్లుండాలా, ఎట్లుండాలా, ఎంత బాగా అలంకరించుకోవాలి, ఎట్లా దేవుడు ఓపిక కూడా వేయాల. అసలు ఓపికే ఉండదు అలంకరించుకోవాలంటే ఎక్స్ట్రాగా. సో చెప్పా కదా యాక్చువల్లీ కరెంట్ పోయింది అనేసి, అందుకే మళ్ళీ సేమ్ క్లిప్ అయి రిపీట్ చేస్తున్నాను అన్నమాట. యూజువల్లీ అంతే కదా, మిడిల్ క్లాస్ లో అంతా కరెంట్ పోతే ఏమీ ఉండదు. సో మా ఇంట్లో బల్బ్ ఉందనమాట, అది కాసేపు ఒక 2 hours కి పోయేస్తుంది. మార్నింగ్ నుంచి అయితే ఈరోజు కరెంట్ లేదు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. బాయ్.